నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ క్రామేట్ జక్క వెంకయ్య ప్రాంగణంలో డివైఎఫ్ఐ 49వ ఆటల పోటీలను సినీ నిర్మాత బొమ్మిరెడ్డి తారక రత్నారెడ్డిలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిరంతరంగా క్రీడా పోటీలను కొనసాగిస్తున్నందుకు డివైఎఫ్ ఆర్గనైజేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. గతంలో తన తండ్రి క్రీడా పోటీలు రంగవల్లిలో అనేక ప్రజా ప్రయోజిత కార్యక్రమాలకు తన వంతు సహకారాన్ని డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి అందించారని, ఆయన లేనప్పటికీ తన తల్లి డాక్టర్ షకీల కొనసాగించడం అభినందనీయమని వారు అన్నారు. సహాయ సహకారాలను కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఈ సంక్రాంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించడం డివైఎఫ్ఐ సభ్యులకి ముందుగా వారికి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ వాళ్ళ కంటిన్యూస్ ఎఫర్ట్ వల్లే కంటిన్యూస్ చేయడం, సో విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ఆల్ ద పార్టిసిపెంట్స్ ప్రతి సంవత్సరం మీ యొక్క క్రీడా స్ఫూర్తితో పార్టిసిపేట్ చేయడం అండ్ ఈ సంక్రాంతి సందర్భంగా కూడా పార్టిసిపేట్ చేయడం, ఈ కల్చర్ని, ఈ స్పోర్టింగ్ కల్చర్ని ఆత్మకూరులో పెంపొందించడానికి మీరందరూ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీ కంటే కూడా పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ గేమ్స్. అన్నగారు తల్లి గారు ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్గనైజేషన్ కి, డివైఎఫ్ఐ కానీ అండ్ ఎనీ అదర్ రిలేటెడ్ యూత్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎనీథింగ్ ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో దానికి నేను కూడా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ డివైఎఫ్ఐ ఆటల పోటీల్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు, దీంట్లో యువకులు పాల్గొంటున్నందుకు ముందుగా డివైఎఫ్ఐకి అభినందనలు తెలుపుతూ, క్రీడాకారులకి డివైఎఫ్ఐ ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటుంది. ఆ డివైఎఫ్ఐకి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీకు నేను మనవి చేస్తూ, ఇప్పుడు మన పెద్దలు ఇన్వెస్ట్ చేయడం అనేది ఉపయోగం వారికి కానీ, వారి కుటుంబానికి కానీ, లేక ఆత్మకూరు పట్టణ ప్రజలకు కానీ ఉపయోగం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఆ రకంగా ఆయన ఆలోచనల్ని చేయవలసిందిగా అట్టే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఆ రకంగా వాళ్ళు ముందుకు పోవాలని చెప్పి విన్నవించుకుంటూ, డివైఎఫ్ఐ ఆటల పోటీల్ని జయప్రదం చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి